లీడ్లో ఉంది. కానీ తొలి రౌండ్లో కేవలం 62 ఓట్ల స్వల్పాధిక్యం మాత్రమే కనపడుతోంది. ఉత్కంఠ రేపొచ్చా, లేదంటే ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగా కొంత కాంగ్రెస్ చివరిలో బయటపడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సతీష్, ఇది ఉత్కంఠగా మారే అవకాశమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి రౌండ్ షేక్పేట డివిజన్ కు సంబంధించిన కౌంటింగ్ ఇప్పుడు జరిగింది. ఒక్కొక్క రౌండ్ లో దాదాపు 10 రౌండ్లు ఉన్నాయి. అంటే 20,000 ఓట్లు ప్రతి రౌండ్ కు ఉంటాయి. ఆల్మోస్ట్ 20,000 ఓట్లలో పోటాపోటీగా 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ కు అనేది చాలా స్వల్ప మెజారిటీగా చూడాలి. అది షేక్పేటలో వచ్చింది కాబట్టి షేక్పేటలో కాంగ్రెస్ కు మ్యాక్సిమం ఎడ్జ్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ కొంత వేరే రకంగా కనిపిస్తుంది. చివరి వరకు కూడా 10 రౌండ్ల వరకు కూడా ఉత్కంఠగా ఈ కౌంటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. 47 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కాంగ్రెస్ కు పడితే, పోస్టల్ బ్యాలెట్లు చెప్తున్నాను, 43 బీఆర్ఎస్ పడ్డాయి. అంటే అక్కడ కేవలం 4 ఓట్లు. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తుంది. బీజేపీ మనం ఊహించినట్టే 11 ఓట్లకు మాత్రమే పోస్టల్లో పరిమితమైంది. ఇటు మొదటి రౌండ్ విషయానికి వస్తే కూడా మొదటి రౌండ్లో కూడా అదే రకమైన వాతావరణం. 20,000లో దాదాపుగా 18,000 ఓట్లు ఈ రెండు పార్టీలకే, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కి 18,000 ఓట్లు దాదాపు వచ్చాయి. అంటే మిగిలిన 1000 ఆ చేంజ్ మాత్రమే, 1000 వరకు మాత్రమే బీజేపీకి వచ్చాయి. కాబట్టి ఓవరాల్గా 10 రౌండ్లలో 10,000 వరకు 15,000 వరకే బీజేపీ పరిమితం అవుతుంది. కాబట్టి బీజేపీ గురించి ఇప్పుడు మనం ఇక చర్చించాల్సిన అవసరం, తొలి రౌండ్ నుంచే బీజేపీని మనం పక్కన పెట్టేయచ్చు. ఖచ్చితంగా పోటీ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి రౌండ్ షేక్పేట, రెండవ రౌండ్లో షేక్పేట ఎర్రగడ్డ డివిజన్లు కూడా యాడ్ అవుతాయి. అంటే షేక్పేట ఇంకా కొన్ని ఓట్లుంటాయి, అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ రెండవ రౌండ్లో యాడ్ అవుతుంది. మూడో రౌండ్లో రేమత్ నగర్, వెంగళరావు నగర్ యాడ్ అవుతాయి. అక్కడ రేమత్ నగర్లో కొంత నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి ప్రాంతం, అది ఆయనకు లీడ్ రావచ్చు. వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ కొంత హోప్ పెట్టుకుంది, అక్కడ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ రౌండ్ కూడా పోటాపోటీగా ఉండబోతుంది. వెంగళరావు నగర్ మళ్ళీ రేమత్ నగర్ 4వ రౌండ్లో కూడా ఉంటున్నాయి ఆ రెండు. కాబట్టి అక్కడ రెండింటికి పోటాపోటీ వాతావరణమే ఉంటుంది. 5వ రౌండ్లో కూడా రేమత్ నగర్, వెంగళరావు నగరే ఉంటాయి. అక్కడ కూడా అదే రకమైన వాతావరణం 5వ రౌండ్ వరకు ఉంటుంది. 6వ రౌండ్కి వచ్చేసరికి అక్కడ వెంగళరావు నగర్ స్వల్పంగా ఉంటుంది. మ్యాక్సిమం ఓట్లు 6వ రౌండ్లో మ్యాక్సిమం ఓట్లు యూసుఫ్గూడ ప్రాంతానికి చెందినవి ఉంటాయి. యూసుఫ్గూడలో స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి 6వ రౌండ్లో కాంగ్రెస్ ఖచ్చితంగా కొంత ఎడ్జ్ వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. 7వ రౌండ్ కూడా కాంగ్రెస్కే ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ సోమాజి కూడా కొంత ఉంటుంది, యూసుఫ్గూడ మెజారిటీ ఓట్లు ఉంటాయి. 8వ రౌండ్లో కూడా సోమాజి కూడా, ఎర్రగడ్డ, బోరబండ 3 ఉంటాయి. అక్కడ బోరబండలో స్పష్టమైన ఆధిక్యం బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. సోమాజిగూడలో కూడా కొంత బీఆర్ఎస్ ఉండబోతుంది. ఎర్రగడ్డలో పోటాపోటీ వాతావరణం ఉంటుంది. కాబట్టి 8వ రౌండ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 9వ రౌండ్ మళ్ళీ బోరబండ, ఎర్రగడ్డ కూడా హోరాహోరీగా ఉంటుంది. 10వ రౌండ్ పూర్తిగా ఎర్రగడ్డ ఉంటుంది, అది కూడా హోరాహోరీ ఉండే ఛాన్సే ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనకు 8,926 ఓట్లు తొలి రౌండ్లో కాంగ్రెస్కి వస్తాయి. 8,864 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి షేక్పేట డివిజన్లో. ఖచ్చితంగా ఇది అంటే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక హోప్ ఇచ్చే అంశంగా చూడాలి. ఎందుకంటే షేక్పేట విషయంలో బీఆర్ఎస్ ఆల్రెడీ మాతో చాలా మంది నాయకులు మాట్లాడారు. షేక్పేట ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. ఆయన కూడా చెప్పారు షేక్పేటలో చాలా వరకు బీఆర్ఎస్కు మైనస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదు, పోటాపోటీ వాతావరణం ఉంది. కాబట్టి చివరి వరకు కూడా ఈ కౌంటింగ్ అనేది ఖచ్చితంగా ఉత్కంఠ రేపే అవకాశం మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్ కళ్యాణ్, మనం చూస్తున్నాం పాపారావు గారు, మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఖచ్చితంగా కొంత నెక్ టు నెక్ జరిగే అవకాశమే ఉందంట.